శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రో మహిమనేలతపులచ్చాయి ముఖే స్థిరక్షణైః యుక్తా విందు నిబద్ధన రత్న ముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధార విందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరః పరారయత్తస్యద్భర్గా సద్వరేణ్యముపాస్మహే. సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడే వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మీనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి? వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది? అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి వచ్చేటువంటి అక్టోబర్ వరకు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువయ్యి చదివిన దాన్ని విస్మరించి ఇవన్నీ నాకు వచ్చులే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రమే పిల్లలు ఉంటారు. పైగా వీరు ప్రతి విషయాన్ని కూడా నెగ్లిజెన్సీ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అది కూడా వచ్చేటువంటి జూలై 19వ తారీఖు తర్వాత నుంచి మొండితన వైఖరికి, ఆటలకు ప్రాధాన్యతం లేదా ఇతర యావిగేషన్స్ మీద చెడు స్నేహాలకి అలవాటు పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు జూలై తర్వాత నుంచి ప్రవర్తనలోనూ ఆహార నియమాల్లోనూ కొన్ని మార్పులు అయితే చేసుకుంటున్నారు. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు, ఓవర్ కాన్ఫిడెన్స్, చదవకపోతే ఏమవుతుంది, అత్యవసర మార్కులతో పాస్ అయినా సరిపోతుంది, మనకేముంది అనేటువంటి ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి నిరుత్సాహం అనే చెప్పాలి. వాళ్ళ వరకు వాళ్ళ వైపు క్లారిటీగానే ఉన్నామని అనుకుంటారు. మనం ఎంత చెప్పినా సరే అదేదో సోది చెప్తున్నట్టుగా భావిస్తూ ఉంటారు విద్యార్థులు. ఇటువంటి స్థితి ఉన్నటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం అంతా కూడా త్రివేణి సంగమం దగ్గర కానీ లేదా
గాంగాపూర్లో దత్తాత్రేయ స్వామి వారిని ఖచ్చితంగా దర్శనం చేయించండి వృషభ రాశిలో ఉన్న పిల్లవాడికి. ఒకవేళ గాంగాపూర్ మీరు వెళ్ళలేని పక్షంలో ఏదన్నా ఆవుకి చోలే శనగలు కేజింపావు ప్రతి బుధవారం సాయంత్రం నీళ్ళలో నానబెట్టి పిల్లాడి పడుకున్న స్థానం వద్ద, అంటే ఆ బెడ్కి కొంచెం దూరంలో వాటిని పెట్టేసి మరుసటి రోజు ఉదయం స్నానం చేసేసిన తర్వాత పిల్లవాడికి ఆ శనగల్ని ఏదన్నా ఆవుకి తినిపించమని చెప్పండి. కాస్త బెల్లం పైన తురుము వేసి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసుకుని ఆవు అది గ్రహించి పిల్లవాడికి కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అక్కడ పెట్టేసి రావడం కాదని అక్కడ పెట్టిన తర్వాత ఆవు చుట్టూ అది భోజనం చేస్తున్నప్పుడు ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఒక 3 లేదా 11 ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల మన నెగిటివ్ ఎనర్జీ పోయి గోవు నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ పిల్లవాడు నెగ్లిజెన్సీ అనేటువంటి కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శుక్రుడు మంచి స్థితిలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఏమవుతుంది అంటే, ఏం మనకన్నా పెద్ద వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మనం బాగా చదువుతాం, మన టీచర్ మనం అంటే కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్లో చూపిస్తుంది, మన హోంవర్క్ చేయకపోయినా మనం పట్టించుకోదు అనేటువంటి వాటి వల్ల కాస్త ఇబ్బందిమైన వాతావరణం వృషభరాశిలో వారికి ఏర్పడుతుంది. కాబట్టి వృషభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి శనగలు, గాంగాపూర్లో నుండి దత్తాత్రేయ స్వామి వారు దర్శనం చాలా మంచిది. ఒకవేళ ఇవి రెండు కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే గనక కుడివైపు తొండమున్నటువంటి గణపతి దేవాలయం ఏదో చూసుకుని ఆ గణపతి దేవాలయం వద్ద నేతితో దీపారాధన పిల్లవాడి చేత చేయించండి. గురువారం స్కూల్స్ ఉన్నాయి కదండి, పొద్దుటే 6 గంటలకు వెళ్ళిపోవాలి కదా అనుకుంటే ఆదివారం అయినా సరే చేయించండి. కేవలం ఆదివారం చేయించండి. ప్రతిరోజు కూడా వీరు చదువుకుంటున్నటువంటి ప్లేస్ వద్ద కుడివైపు తొండం ఉన్నటువంటి గణపతిని ఒక అతన్ని పోస్ట్ చేసి చక్కగా ఆ గణపతి వద్ద కాస్త గరికిని పెట్టమని చెప్పండి. ఇలా చేయడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ లుకింగ్స్ అనేటువంటి కొంచెం తగ్గుతుంటాయి. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గనక వీరు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఖచ్చితంగా ఆగస్టు 24 తర్వాత కుదురుతోంది. అనూహ్యంగా మీరు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. నిరుద్యోగుల విషయంలో ఆగస్టు తర్వాత మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే ఏర్పాటు జరుగుతుంది. ఈ నిరుద్యోగులు ఎడమవైపు తొండము కలిగిన గణపతి వద్ద బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లాన్ని సాయంత్రం వేళ స్వీకరించి గణపతి అధర్వణ శీర్షం అని ఉంటుంది, యూట్యూబ్లో కొట్టండి, గణపతి అధర్వణ శీర్షం, దాన్ని వినండి. చక్కగా మీరు అనుకున్నవి మీరు ఎలాగైతే ప్రిపేర్ అయ్యారో ఆ వాటికి సంబంధించిన దగ్గరలో మీకు మంచి అవకాశాలు, పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. గణపతి అధర్వణ శీర్షం ఇది వినడం వల్ల చక్కగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగడానికి కావలసినటువంటి వాతావరణం అనుకూలించే స్థితి ఏర్పడుతుంది వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్లకుండా నెమ్మదంగా ఉండగలిగితే వచ్చేటువంటి అక్టోబర్ 6వ తారీఖు తర్వాత నుంచి మీ యొక్క లైఫ్కి ఒక స్టెప్, ఒక స్టేజ్ అనేటువంటిది ఏర్పడిపోతుంది. కాబట్టి అక్టోబర్ 6వ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ 6 తర్వాత రోజులే అన్నీ మనవే. ఈలోగా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకుండా ఉండండి. అయితే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ పిల్లల యొక్క పూర్తి భవిష్యత్తుని తెలుసుకోండి. పరమేశ్వరార్పితమస్తు. నెక్స్ట్.